జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి ముఖ్యాంశాలు. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని పలు కార్యక్రమాల్లో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమం, అలాగే ఆయా కార్యక్రమాల్లో సుడిగాలి పర్యటన చేసి గురువారం పాల్గొన్నారు. కావలి పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని 2వ, 3వ, 18వ, 19వ వార్డులలో తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. ప్రభుత్వం పెంచినటువంటి పింఛన్లు నగదును 2వ మాసంలో పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. లబ్ధిదారుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఉట్టిపడుతున్నాయని అన్నారు. వారి ఆశీస్సులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎల్లవెల్లలా ఉంటాయన్నారు. అలాగే సెప్టెంబర్ 1వ తేదీ కావలి నుంచి తుమ్మలపేంట బీచ్ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఇకపై అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తానన్నారు. అలాగే 19వ వార్డులోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ కేంద్రంలో 40 మంది పిల్లలు ఉండాల్సింది పోయి 4 మాత్రమే సెంటర్లో ఉండుట ఎమ్మెల్యే గుర్తించి అసంతృప్తిని వ్యక్తం చేశారు. తగు జాగ్రత్తలు తీసుకొని పిల్లలకు మంచి ఆహారాన్ని అందించాలని ఎమ్మెల్యే నిర్వాహకులను కోరారు. పట్టణంలోని వైకుంఠపురంలో ఇటీవల నూతనంగా కొనసాగుతున్న అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. సంబంధిత వైద్యాధికారికి తగు సూచనలు చేసి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. కచ్చరిమెట రోడ్లో అన్నా క్యాంటీన్కు ఎదురుగా నిర్మిస్తున్న 100 అడుగుల జాతీయ జెండా నిర్మాణ పనులను ఎమ్మెల్యే సందర్శించారు. ఆగస్టు 15వ తేదీకి పనులు పూర్తి చేయాలని నిర్వాహకులను హెచ్చరించారు. అలాగే పట్టణంలోని 35వ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు మద్దులూరి కొండయ్య తల్లి రమణమ్మ మృతి చెందిన విషయం తెలుసుకొని సందర్శించారు. ఆమె భౌతిక దేహానికి నివాళులర్పించారు. అలాగే దివంగత ప్రముఖ హైకోర్టు న్యాయవాది మువ్వల వెంకటనారాయణ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ సేనానాయక్, డిఎస్పి వెంకటరమణ, కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నువ్వు అట్టి తెరబా అడ్డం సార్ సార్ ఓకే సార్ చెట్ట పేరు మేము కూడా ఊపిరినంత వరకు శర్మ మా శర్మ ఎక్కడ శర్మ అటు కూర్చున్నా తీసుకున్నామ్మా నువ్వు వాళ్ళు ఇప్పటికి లేదు ఏం లేదు రోడ్లో ఓకే సరే అచ్చా
ఓపెన్ అయింది ఆఫీసులో ఓకే ఆఫీసులో కష్టం నీది మీద తాగేది మేము 3 రోజులు ఇక్కడే చేస్తాం సార్. ఇది ఒకటే కాదు నీళ్ళు వస్తున్నాయి మన షో. ఓకే బాగా వచ్చాయండి. అది వెయిట్గానే ఉంది. నీళ్ళు కూడా బాగానే ఉన్నాయి.